హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, తాజాగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. గత 2 రోజుల నుంచి కూడా మనకు ఎక్కడ చూసినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలనేటువంటివైతే కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఈ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా భారీగానే వర్షాలనేటువంటివైతే కురుస్తూ ఉన్నాయన్నమాట. సో, రానున్నటువంటి 2 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులైతే అంచనా వేస్తూ ఉన్నారు. నేనొచ్చేసి ఈ వీడియోలో మీకు రానున్నటువంటి 24 గంటల్లో వెదర్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ వర్షాలైతే పడతాయి, ఎక్కడెక్కడ వర్షాలు పడవు, ఈ వివరాల గురించి క్లియర్‌గా అయితే చెప్తాను. ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా మీరు ఒక కామెంట్ అయితే చేసి తెలియచేయండి. వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. డైలీ కూడా మనకు ఛానల్ నుంచి ఈ యొక్క వెదర్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. రెగ్యులర్‌గా అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే గత 2 రోజుల నుంచి మనకు ఈ యొక్క నైరుతి రుతుపవనాలనేటువంటివి వేగంగా కదులుతున్న నేపథ్యంలో మళ్ళా మనకు భారీ వర్షాలనేటువంటివైతే వస్తున్నాయి. ఓకేనా? సో, మనకు అదే విధంగా ఈ కర్ణాటక, కేరళ వీటికి ఆనుకొని ఉపరితల ఆవర్తన ద్రోణి అయితే కొనసాగుతుందనమాట. సో, వాటి ప్రభావంతో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కర్ణాటక స్టేట్‌కి ఆనుకొని వంటి ప్రాంతాలు చిత్తూరు, తిరుపతి, కడప, ఈ యొక్క అనంతపూరు, ఈ యొక్క పరిసర ప్రాంతాలకు సంబంధించి కొంచెం వర్షాలనేటువంటివి భారీగానే కురుస్తూ ఉన్నాయన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఉత్తర తెలంగాణ ప్రాంతాలన్నిటికీ కూడా కుండపోతగా వర్షాలనేటువంటివైతే కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? ఇక తాజాగా మనకు ఈరోజు రాత్రికి, రేపటి రోజున వెదర్ వచ్చి ఏ విధంగా ఉంటుందో క్లియర్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం. మనకు వాతావరణ శాఖ నిపుణులు చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మేడ్చల్ కావచ్చు, హైదరాబాదు, సంగారెడ్డి, అదేవిధంగా నాగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలనేటువంటివైతే కురుస్తూ ఉన్నాయన్నమాట. సో, అలాగే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే మనకు ఇదే విధంగా న్యూస్ అనేటువంటిదైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, దాని తర్వాత వచ్చేసి నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగరు, వరంగల్, జనగాం, కామారెడ్డి, వికారాబాదు ఈ యొక్క ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా సంభవించేందుకు అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులైతే అంచనా వేస్తూ ఉన్నారనమాట. సో, మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకేనా? ఈ వర్షాలు పడుతున్నటువంటి సమయాల్లో ఎవరు కూడా బయట తిరగకండి. ఎందుకంటే ఈ ఈదురుగాలితో కూడుకున్నటువంటి వర్షాలు కాబట్టి సో, మనకు చెట్లు ఇవన్నీ కూడా విరిగి పడిపోయేందుకు కూడా అవకాశం అయితే ఉండొచ్చనమాట. సో, మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. వర్షం పడుతున్నటువంటి సమయాల్లో ఇంటి వద్దనే ఉండండి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వచ్చేట విధంగా అయితే ప్రయత్నించండి. ఓకేనా? సో, అదేవిధంగా గవర్నమెంట్‌కి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉంటాయి. వాటికైతే కాల్ చేయండి. మీకు ఎటువంటి ఆపద కలిగినా సరే వెంటనే ప్రభుత్వాధికారులైతే వచ్చి మీకు హెల్ప్ అయితే చేస్తారనమాట. అంతేకాని మీరు ఈ యొక్క వరద ముప్పు వచ్చేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, చెరువులకు దగ్గర ఓకేనా, పెద్ద పెద్ద గుంట్లకు దగ్గరైతే నివసించవద్దు. ఎందుకంటే ఇప్పటికే భారీ వర్షాలు అనేటువంటివి కురవడంతో ఎక్కడికెక్కడ మొత్తం కూడా ఫుల్‌గా వాటర్ అనేటువంటిదైతే స్టోర్ అయింది. సో, రానున్నటువంటి 2 రోజుల పాటు మనకు ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట వర్షాలు అనేటువంటివి. అందుకని చెప్తూ ఉన్నాను. సో, మాక్సిమం మనకు ఈరోజు రాత్రికొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నేను చెప్పినటువంటి డిస్ట్రిక్ట్స్‌లో అయితే పడతాయన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకైతే వర్షం ముప్పు అనేటువంటిది కొంచెం ఎక్కువగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు ఈరోజు రాత్రికి. అలాగే రేపటి రోజున కూడా చూద్దాము. అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలైతే ఉండొచ్చనమాట. రేపు ఇక్కడ మీరు క్లియర్‌గా గమనించవచ్చు. రేపటి రోజున వెదర్ ఎలా ఉంటుందో అనే విషయం గురించి. ఓకేనా? ఒక సెకండు. ఇక్కడ చూడొచ్చు. తెలంగాణలో రేపు తక్కువ వర్షపాతం అనేటువంటిదైతే పడేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఉష్ణోగ్రతలొచ్చి 33 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటాయన్నమాట. కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటాయి. గాలి వేగం వచ్చేసి 8 కిలోమీటర్ల హై స్పీడ్ అయితే ఉంటుంది. వర్షము వచ్చి పగలైతే మనకు అంటే రేపు మార్నింగు 29% అయితే ఉంటుంది. రాత్రి వచ్చేసి 10% అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, వాతావరణం ఎక్కువగా మనకు సూర్యకాంతం, కొన్ని చోట్ల మేఘాలతో కప్పబడి మరికొన్ని చోట్ల కొంచెం వర్షాలనేటువంటివైతే పడేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు తెలంగాణ వాతావరణ శాఖ నిపుణులు. సో, దాని తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూద్దాం. యాజ్ యూజువల్‌గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
రేపటి రోజున ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదవుతుందనమాట. గాలి వేగం వచ్చి 10 కిలోమీటర్ల హై స్పీడ్ అయితే ఉంటుంది రేపు. వర్షం వచ్చేసి పగలైతే 12%, రాత్రి అయ్యేసరికి 24% అయితే ఉందండి మనకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం రేపటి రోజున రాత్రికి అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి అయితే మెండుగానే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. సో, ఈ విధంగా 2 రోజులకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్స్ గురించి అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఈరోజు రాత్రికి సంబంధించి రేపటి రోజున. సో, మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్‌లో అడగండి. ఎవరు కూడా బయటైతే తిరగొద్దు వర్షాలు పడుతున్నటువంటి సమయంలో. అదేవిధంగా పిడుగులతో కూడుకునేటువంటి వర్షాలు కూడా సంభవిస్తాయి కాబట్టి కొన్ని కొన్ని చోట్ల మీరందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలన్నమాట. ఓకేనా? సో, డైలీ కూడా ఛానల్ నుంచి వెదర్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.